అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యనే హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. త్రుటిలో ప్రాణాపాయ నుంచి ఆయన భద్రతా సిబ్బంది అయితే మాత్రం త్రుటిలో కాపాడింది. ఈ నేపథ్యంలో మళ్ళీ హత్యాయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటే భద్రతా సలహాదారులు అయితే మాత్రం హెచ్చరిస్తున్నారు. జాతీయ భద్రతా ప్రతినిధి ఒకరైతే మాత్రం ఇరాన్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పింది. ఇరాన్లో 2020లో ఇరాన్ టాప్ జనరల్ 2020లో సులేమాని హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ హత్యకు సంబంధించి దాని వెనక ట్రంపే ఉన్నారని చెప్పేసి ఇరాన్ గతంలో కూడా ప్రకటించింది. దానిలో ఇరాన్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తతో ఉంది. ట్రంప్ హత్యాయత్నం అయితే ఇరాన్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ట్రంప్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఇరాన్ అయితే మాత్రం ఆ వార్తలను ఖండించింది. కానీ సులేమాని హత్య కేసులో అయితే మాత్రం ట్రంప్ ప్రధాన పాత్ర పోషించారని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. కానీ మా దృష్టిలో ఆయన టార్గెట్ అయితే మాత్రం మాకు లేదని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. ఓ పక్క ప్రభుత్వాన్ని, మరోపక్క కాంగ్రెస్ని కూడా హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నామని చెప్పేసి జాతీయ భద్రతా ప్రతినిధి ఒకరైతే మాత్రం చెప్పారు. మరోపక్క అమెరికా ప్రభుత్వాన్ని కూడా ఒక పక్క అలర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ను కూడా మేము అలర్ట్ చేస్తున్నామని చెప్పారు. అంటే గత దాడి నుంచి తప్పించుకున్నటువంటి ట్రంప్ ఈసారి అయితే మాత్రం ఇరాన్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనపై హత్యాయత్నం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధానంగా 2020లో సులేమాని హత్య కేసులో టాప్ జనరల్ సులేమాని హత్య కేసులో అయితే మాత్రం ట్రంప్ ప్రధాన పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రభుత్వం అయితే మాత్రం కొంచెం అంటే మొన్న జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో ట్రంప్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అలాగే ఆ దుండగుడిని కూడా ట్రంప్పై కాల్పులు జరిపినటువంటి దుండగుడిని కూడా అక్కడ భద్రతా సిబ్బంది అయితే కాల్చి చంపడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అయితే మాత్రం భద్రతను పెంచారు. అక్కడ ప్రభుత్వం అయితే మాత్రం కొంచెం అలర్ట్గానే ఉంది. కానీ ఇప్పుడు అంటే రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ మళ్ళీ పార్టీ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఆయన రెండోసారి పోటీ చేశారు. కానీ జో బైడెన్పై అయితే మాత్రం ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈసారి మళ్ళీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ట్రంప్పై మొన్న అటాక్ జరిగింది. మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఇరాన్ పాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేపథ్యంలో ఒక పక్క భద్రతను పెంచడం, మరోపక్క ట్రంప్పై అంటే ఆయన కదలికలను అనమాట ఎప్పటికప్పుడు ఆయన చుట్టూ అనుకున్నటువంటి భద్రతా సిబ్బంది అవ్వచ్చు, లేకపోతే ఆయన పాల్గొనేటటువంటి సభల్లో కూడా ఎక్కువ భద్రతను పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి జాతీయ భద్రతా ప్రతినిధి అయితే మాత్రం హెచ్చరిస్తున్నారు. ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఎవరు ట్రంప్ని ఏమైనా టార్గెట్ చేస్తారా, లేకపోతే ఆయనకున్నటువంటి సెక్యూరిటీ పరంగా, లేకపోతే రేపు జరగనున్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభుత్వం ఏ విధంగా భద్రత కల్పిస్తుంది, మరోపక్క జాతీయ భద్రతా ప్రతినిధి హెచ్చరించినటువంటి నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఏ విధంగా భద్రత కల్పిస్తుంది అనేది మనం వేచి చూడాలి.